ఈరోజు ఎందరో మహానుభావులు కార్యక్రమంలో శ్రీ ఎల్ అనంతరాం ఐటీఎస్ రిటైర్డ్ అడ్వైజర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వారితో ఇంటర్వ్యూ విత్ శ్రీ ఎల్ అనంతరాం ఐటీఎస్ రిటైర్డ్ అడ్వైజర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం పూణే బై బి విశ్వనాథాచారి రిటైర్డ్ ఏడిఓఎల్ బిఎస్ఎన్ఎల్ ఏలూరు. శ్రీ ఎల్ అనంతరాం ఐటీఎస్ రిటైర్డ్ అడ్వైజర్ డిఓటి సంక్షిప్త పరిచయం. శ్రీ అనంతరాం 25/3/1958 శ్రీలంకా వెంకటాచలం శ్రీమతి లంకా శాంతమ్మ దంపతులకు తెనాలిలో జన్మించారు. వారి తండ్రి గారు అధ్యాపకులు. అనంతరాం 10వ తరగతిలో డిస్ట్రిక్ట్ టాపర్గా మార్కులు సాధించారు. తర్వాత కూడా చదువులో చక్కగా రాణించి వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పట్టభద్రులయ్యారు. తరువాత ఈసీఐఎల్లో టెక్నికల్ ఆఫీసర్గా 1980-81 సంవత్సరాల్లో పనిచేశారు. టెలికాం రంగంలో శ్రీ అనంతరాం గారి విశిష్ట సేవలు. ఆయన 6 జూలై 1981లో పిఎన్టీ డిపార్ట్మెంట్లో ఏడీఈటీ ప్రొబేషనర్గా టీటీసీ జబల్పూర్లో జాయిన్ అయ్యారు. 1983లో ఏడీఈటీ పోస్ట్లో రెగ్యులర్ అయి న్యూఢిల్లీలో టెలికాం రీసెర్చ్ సెంటర్లో ఎస్ఎన్టీఓ గ్రేడ్ 1గా నియమితులయ్యారు. 1985లో డిఈ శాటిలైట్ ప్రాజెక్ట్ న్యూఢిల్లీగా పదోన్నతి మీద జాయిన్ అయ్యారు. 1988లో ఏఎల్టీటీసీలో ఫ్యాకల్టీ మెంబర్గా సెలెక్ట్ అయి టీడీటీఎఫ్ అంటే ట్రైనింగ్ డెవలప్మెంట్ టాస్క్ ఫోర్స్ సెక్షన్లో పనిచేశారు. ఏఎల్టీటీసీలో ఉన్నప్పుడు ఐఎంటీ గజియాబాద్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు. 1992లో జేఏజీ గ్రేడ్లో పదోన్నతి పొంది డైరెక్టర్ మెయింటెనెన్స్ ఎస్టీఆర్ విజయవాడ సబ్ రీజియన్గా నియమించబడ్డారు. ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు విజయవాడ కోయాక్సిల్ స్టేషన్ 3 సార్లు అవార్డు గెలుచుకుంది. ఆ సమయంలోనే ఆయన జిఎండిఎస్ఎస్ మ్యారిటైమ్ డిస్ట్రెస్ అండ్ సేఫ్టీ సిస్టమ్ ట్రైనింగ్కు ఎన్టీటీ జపాన్కు పంపబడ్డారు. 1997వ సంవత్సరంలో డైరెక్టర్ మెయింటెనెన్స్ బెంగళూరుకు బదిలీ అయ్యారు. 2001లో ఎస్ఏజీ గ్రేడ్ పదోన్నతి పొంది జిఎం డెవలప్మెంట్ కన్నూరు ఎస్ఎస్ఏగా కేరళ సర్కిల్లో నియమితులయ్యారు. ఆ సమయంలో ఐటీయూ స్టడీ గ్రూప్ 9th మీటింగుకు జెనీవా వెళ్లారు. 2001 ఎస్ఎస్ఏ హెడ్గా బాధ్యతలు స్వీకరించి అక్కడ 8 ఏప్రిల్ 2002 వరకు పనిచేశారు. 2003వ సంవత్సరంలో జనరల్ మేనేజర్ పశ్చిమ గోదావరి ఎస్ఎస్ఏ ఏలూరుగా బదిలీ అయ్యారు. ఇక్కడ ఆయన పదవీ కాలంలో భీమవరం, పాలకొల్లు డిపార్ట్మెంట్ టెలిగ్రాఫ్ ఆఫీసులకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. అలాగే ఏలూరు కస్టమర్ సర్వీస్ సెంటర్ కూడా జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. ఈ అవార్డులను ఢిల్లీలో కేంద్ర మంత్రులు దయానిధి మారన్, షకీల్ అహ్మద్ మరియు జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా అనంతరాం అందుకున్నారు. అలాగే ఏపీ సర్కిల్లో రాష్ట్ర స్థాయిలో హిందీ అమలుకు అనేక మార్లు హిందీ షీల్డ్లు అందుకున్నారు. అదేవిధంగా నగర రాజభాషా కార్యాన్వయన సమితి అధ్యక్షులుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో, బ్యాంకులలో హిందీ అమలుకు కృషి చేశారు. అనంతరాం గారు తెలుగు, హిందీ మరియు ఇంగ్లీషు భాషలలో చక్కని ప్రావీణ్యం కలిగిన వారు. డిపార్ట్మెంట్ మ్యాగజైన్స్లో టెక్నికల్ ఆర్టికల్స్, బిఎస్ఎన్ఎల్ స్కీమ్స్ మీద కవితలు వ్రాసి స్టాఫ్ను కూడా ఆ దిశగా ప్రోత్సహించేవారు. జూన్ 2012వ సంవత్సరంలో నార్త్ ఈస్ట్ 2 సర్కిల్ సీనియర్ జిఎం సిఎఫ్ఏ మరియు సిజిఎం ఎన్ఈ2కు ఎడిషనల్ ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 2015లో సిజిఎం కేరళ సర్కిల్గా నియమితులయ్యారు. తరువాత 1 జూలై 2016న ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీజిఎంగా ఛార్జ్ తీసుకున్నారు. అప్పటికి తెలంగాణ, ఆంధ్ర సర్కిల్స్ ఆర్థిక వ్యవహారాలన్నీ వారి ఆఫీసు ద్వారానే జరిగేవి. 15
11/2017 హెచ్ఏజీ ప్లస్ గ్రేడ్ పదోన్నతి పొంది ది 4/12/2017 అడ్వైజర్ MHLSAగా పూణేలో జాయిన్ అయ్యారు. శ్రీ ఎల్ అనంతరాం ది 31 మార్చి 2018 అడ్వైజర్ MHLSAగా పూణేలో పదవీ విరమణ చేశారు. బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే సందర్భంగా బిఎస్ఎన్ఎల్కు అనంతరాం గారికి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. బి విశ్వనాథాచారి ఏలూరు SSA GMగా ఉన్నప్పుడు న్యూఢిల్లీలో శ్రీ దయానిధి మారన్ చేతుల మీదుగా భీమవరం టెలిగ్రాఫ్ ఆఫీసుకు జాతీయ స్థాయి అవార్డు అందుకుంటున్న శ్రీ ఎల్ అనంతరాం. అలాగే మరుసటి సంవత్సరంలో న్యూఢిల్లీలో శ్రీ షకీల్ అహ్మద్ చేతుల మీదుగా పాలకొల్లు టెలిగ్రాఫ్ ఆఫీసుకు జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంటున్న శ్రీ అనంతరాం. అలాగే న్యూఢిల్లీలో శ్రీ జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఏలూరు కస్టమర్ సర్వీస్ సెంటర్కు జాతీయ స్థాయి అవార్డు అందుకుంటున్న శ్రీ అనంతరాం. ఏలూరు GMగా పనిచేస్తున్న సమయంలో CGM AP సర్కిల్ శ్రీ ఆర్నాల్డ్ నుండి హిందీ షీల్డ్ను అందుకుంటున్న శ్రీ అనంతరాం. 2017లో చీఫ్ జనరల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ హైదరాబాద్గా ఏలూరు SSAకు హిందీ షీల్డ్ అందచేస్తున్న శ్రీ ఎల్ అనంతరాం. 2017లో ఏపీ సర్కిల్ హిందీ అవార్డు ఫంక్షన్లో CGM AP టెలికాం సర్కిల్గా సర్కిల్ ఆఫీస్ అధికారులు మరియు హిందీ అధికారులతో శ్రీ అనంతరాం. శ్రీ ఎల్ అనంతరాం గారు వారి సతీమణి శ్రీమతి ఇందిర గారు. ఈరోజు ఎందరో మహానుభావులు అనే ఈ కార్యక్రమంలో శ్రీ ఎల్ అనంతరాం ITS రిటైర్డ్ అడ్వైజర్ DOT గారితో ఇంటర్వ్యూ. ఈరోజు BSNL ఫార్మేషన్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శ్రీ ఎల్ అనంతరాం గారు BSNLకు అత్యున్నత సేవలు అందించిన ఆదర్శవంతమైన అధికారి. అనంతరాం గారు వెస్ట్ గోదావరి జిల్లా GMగా ఏలూరుకు విశేషమైన టెలికాం సేవలు అందించారు. ఆయన ఒక దశాబ్దం పాటు ఏలూరు పట్టణ ప్రజలకు ఉన్నతమైన అత్యుత్తమ టెలికాం సేవలు అందించటంలో విశేషమైన కృషిని చేశారు. ఈరోజు ఆయన గురించి ఆయన మాటల్లోనే కొన్ని విషయాలను ఈరోజు ఆయన గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు BSNL ఫార్మేషన్ డే సందర్భంగా మీతో ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను సార్. నేను ఏలూరులో ఉన్నప్పుడు మీ దగ్గర సుమారు 10 సంవత్సరాలు హిందీ ఆఫీసర్గా పనిచేశాను. అది నా అదృష్టం అని భావిస్తున్నాను సార్. ఎందుకంటే మీలాంటి ఒక గొప్ప అధికారి దగ్గర పనిచేయటం నేను అదృష్టవంతునిగా భావిస్తున్నాను. అలాగే ఏలూరులో కూడా మీరు పనిచేసిన కాలంలో ఉన్న సబ్స్క్రైబర్లందరూ కూడా ఎల్ అనంతరాం గారు అంటే చాలా మంచి ఆఫీసర్ అని, టెలికాం సేవలు అందించటంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకునేవారని,
ఏ కస్టమర్ అయినా కంప్లైంట్ చేసినప్పుడు ఆ కస్టమర్ని కస్టమర్గానే భావించి వెంటనే దానికి పరిష్కారం చూపించేవారు. రౌండ్ ద క్లాక్ అంటే ఏ సమయంలో అయినప్పటికీ ఆయన వెంటనే సంబంధిత అధికారికి తెలిపి ఆ కంప్లైంట్ రెక్టిఫై అయిందా లేదా అని కూడా ఆయన వ్యక్తిగతంగా కనుక్కునేవారు. విశ్వనాథాచార్య గారు చెప్పండి. ధన్యవాదాలు మీ అభిమానానికి. నేను ఏలూరులో వెస్ట్ గోదావరి ఎస్ఎస్ఏ జిఎంగా 2003 నుంచి 2015 పనిచేశాను. ఒక మధ్యలో దాదాపు 2 years నార్త్ ఈస్ట్ సీజన్గా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాను. నా టోటల్ కెరీర్లో ఈ ఏలూరులో నేను పనిచేసిన పీరియడ్ గోల్డెన్ పీరియడ్గా నేను భావిస్తాను. ఎందుకంటే వెస్ట్ గోదావరి ఎస్ఎస్ఏ కస్టమర్స్ వాళ్ళ పేయింగ్ హ్యాబిట్స్ చాలా చక్కగా ఉంటాయి. అంటే వాళ్ళు బిఎస్ఎల్ నుంచి పొందిన సేవలకు ఆ బిల్స్ కరెక్ట్ టైంలో చెల్లించేవాళ్ళు. అందువల్ల మన కలెక్షన్ ఎఫిషియన్సీ టోటల్గా ఏపీ సర్కిల్లోనే టాప్గా ఉండేవాళ్ళు. అదేవిధంగా నేను కస్టమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడిని. ఎనీ కస్టమర్ ఎనీ టైం నన్ను అప్రోచ్ కావడానికి నేను అవకాశం కల్పించాను. నాకు అర్ధరాత్రి కూడా ఫోన్లు వచ్చేవి. వాళ్ళ ఫోన్ సరిగా లేదనో లేకపోతే వాళ్ళ సెల్ సిగ్నల్ రావడం లేదనో ఇమీడియట్గా నేను స్పందించి సంబంధిత అధికారులకు సూచనలు చెప్పేవాడిని. వాళ్ళు కూడా నా మాదిరి వాళ్ళు కూడా ఆ కస్టమర్ గ్రీవెన్స్ను పరిష్కరించడానికి కృషి చేసేవాళ్ళు. చూసి నాకు వెంటనే ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. నేను వెంటనే కస్టమర్కి ఫోన్ చేసి మీరు మీ సమస్య పరిష్కారం అయింది కదా అని వాళ్ళతో వెరిఫై చేసుకునేవాడిని. ఈ కస్టమర్స్ చాలా నచ్చింది, చాలా అప్రిషియేట్ చేశారు. పేపర్లో కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. పత్రికా ముఖ్యంగా కూడా వాళ్ళు కృతజ్ఞతలు వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కస్టమర్ మీద ఆధారపడింది. ఇంతకుముందు డిఓటీలో మాది కాదు, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో కస్టమర్స్ను మనం దేవుళ్ళుగా భావించాలి. మనం పనిచేసే ఆఫీసు దేవాలయంగా భావించి కస్టమర్ గ్రీవెన్సెస్ను మనం వెంటనే వాటి పరిష్కారం కనుగొనాలి. అదే కస్టమర్కు ఎక్కువ సౌకర్యాలు ఇవ్వడం, మన ఎక్విప్మెంట్ ఏ సౌకర్యాలు ఇవ్వగలదో అన్ని ఆ సౌకర్యాలు కస్టమర్స్కి అందజేయాలి. అదేవిధంగా మన నెట్వర్క్ను ఎక్స్పాండ్ చేసుకొని త్వరలో 4G కూడా రాబోవచ్చు మన బిఎస్ఎన్ఎల్. ఆ బిఎస్ఎన్ఎల్ 4G వచ్చినప్పుడు నా షూర్ అప్పుడు కస్టమర్స్ వేరే ఆపరేటర్ నుంచి కూడా ఆ ఎంఎన్పి విధానం ద్వారా మనం మైగ్రేట్ అయ్యి మన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇంకా స్ట్రెంగ్తన్ అయ్యి మనకు పూర్వ అనుభవం, పూర్వ యొక్క వైభవం మళ్ళీ బిఎస్ఎన్ఎల్కు మళ్ళీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. కరెక్ట్ సార్. అలాగే మీరున్నప్పుడే ఏలూరు కస్టమర్ సర్వీస్ సెంటర్కి నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియాలో బెస్ట్ సర్వీసెస్ ఇచ్చే కస్టమర్ సర్వీస్ సెంటర్గా అవార్డు వచ్చింది సార్. ఇప్పుడు బహుశా జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా మీరు అవార్డు ఢిల్లీలో తీసుకున్నారు. భారతదేశంలో ఎన్ని సెంటర్స్ ఉండగా ఇక్కడికి రావటం అది ఆ రోజుల్లో అది చాలా గొప్ప అచీవ్మెంట్గా ఇక్కడ స్టాఫ్ అంతా ఫీల్ అయ్యారు. అలాగే మీరు ఏలూరులో ఉన్నప్పుడు డిటిఓ డిపార్ట్మెంటల్ టెలికాం ఆఫీస్ 2 టెలిగ్రామ్ ఆఫీసులు భీమవరానికి అలాగే పాలకొల్లుకి కూడా నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చినాయి. అప్పుడు కూడా మీరు ఢిల్లీలో షకీల్ అహ్మద్ మినిస్టర్ గారు ఆయన చేతుల మీదుగా, దయానిధి మారన్ చేతుల మీదుగా కూడా మీరు అవార్డులు అందుకున్నారు. ఈ విధంగా మీరు ఇక్కడ చేయటం వల్ల వెస్ట్ గోదావరి భారతదేశంలో గుర్తించబడింది. అలాగే మీరు గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు కూడా వెస్ట్ గోదావరి తరఫున చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా మీరు అవార్డు తీసుకున్నారు. అలాగే పుష్కరాల్లో కూడా మీరు మన కొవ్వూరు ఇక్కడ చేసిన సేవలకి మన స్టాఫ్కి అవార్డు వచ్చింది. అలాగే మీలో ఉన్న ఒక గొప్ప గుణం ఏమిటంటే సార్, ఎక్కువగా బాగా కష్టపడే ఎంప్లాయీస్ని అవార్డుల కోసం నామినేట్ చేయటం. ఇది
ఇది చాలా గొప్ప విషయం. చాలామంది ఉన్నతాధికారులు అవార్డులకి నామినేట్ చేయటంలో కొద్దిగా వెనక ముందు ఆడతారు, కానీ అనంతరామ్ గారు ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి చాలా అవార్డులు, సంచార సారథి కానీ, అలాగే డీజీఎంలకి చౌదరి గారికి అవార్డు రికమెండ్ చేయడంలో కానీ ఎంతోమందికి ఇలా మీ టైంలో ఎన్నో అవార్డులు వచ్చాయి. అలాగే టెక్నికల్గాను, అలాగే హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయటంలో కూడా మీరు చాలా చక్కగా వ్యవహరించేవారు. యూనియన్స్లో వ్యవహరించేటప్పుడు చాలా సంయమనంతో ఉండేవారు. మీరు మీ దగ్గర పనిచేసే గ్రూప్ డి దగ్గర నుంచి ప్రతి వారిని కూడా ఏవండి అని సంబోధించేవారు. ఇలా టెక్నికల్గా కూడా ఎంప్లాయీస్ని ఎక్కువ ట్రైనింగ్లకి పంపించి వారిలో టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మీరు దోహదం చేసేవారు సార్. అలాగే ఇది నాన్ హిందీ ఏరియా అయినప్పటికీ ఇక్కడ హిందీ భాషను డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ మధ్య హిందీ భాషను ఇక్కడ వెస్ట్ గోదావరి ఎంప్లాయీస్కి, ఎగ్జిక్యూటివ్స్కి వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వటంలోనూ, వర్క్షాప్స్ కండక్ట్ చేయటంలోనూ మీరు విశేషమైన శ్రద్ధ కనిపించారు. అందువల్లనే ఇక్కడ నేను హిందీ ఆఫీసర్గా పనిచేసినప్పటికీ నాకు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ వెస్ట్ గోదావరిలో సుమారు 500-600 మంది హిందీ పరీక్షలు పాస్ అవ్వటానికి, 100-200 మంది హిందీ టైపింగ్ నేర్చుకోవటానికి దోహదపడి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మీరు పనిచేస్తున్న ప్రతి సంవత్సరంలోనూ స్టేట్ లెవెల్లో హిందీ అవార్డును హైదరాబాద్లో మీరు అందుకున్నారు. మీ ద్వారా నాలాంటి ఇక్కడ పనిచేసే అధికారులకు కూడా మంచి పేరు వచ్చింది సార్. ఇలా మీరు ఏడీఈటీగా ఈ డిపార్ట్మెంట్లో ప్రవేశించి అడ్వైజర్ డిఓటి వరకు ఎంతో సర్వీస్ చేశారు. మీరు ఈ డిపార్ట్మెంట్ యొక్క అభివృద్ధే మీ జీవిత గమ్యంగా మీరు మీ సర్వీస్ అంతా కూడా చేశారు సార్. అలాగే మీరు ఎన్నో అప్పటి నుంచి కూడా డిపార్ట్మెంట్లో జరిగేటటువంటి టెక్నికల్ ప్రోగ్రెస్ను గురించి కానీ, మిగతా విషయాలను గురించి కానీ అప్ టు డేట్గా మీరు ఆ రోజుల్లో టెలికాం, అలాగే మన ఢిల్లీలో కార్పొరేట్ ఆఫీస్లో నుంచి వెలువడే డిపార్ట్మెంటల్ మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాసి ఎంతోమంది మిగతా అధికారులకు కూడా మీరు ఈ టెక్నికల్ డెవలప్మెంట్ని తెలియజేయటంలో కృషి చేశారు సార్. అయితే ముందుగా మీరు మీ విద్య, మీ బాల్యం, వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా మన ప్రేక్షకులకి తెలియజేయాలనుకుంటున్నాం సార్. మీరు ఎక్కడ పుట్టారు సార్? ఏ సంవత్సరంలో పుట్టారు? మీ నాన్నగారు, అమ్మగారు, మీ బాల్యము, ఆ విషయాల గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. నేను 25 మార్చి 1958లో తెనాలిలో పుట్టాను. మా ఫాదర్ పేరు లంకా వెంకటాచలం గారు, అమ్మ పేరు లంకా శాంతమ్మ. నేను చిన్నప్పుడు మా విద్యాభ్యాసం అంతా చిన్న పల్లెటూరులో జరిగింది. కుంటి మధ్య అనే ఒక గ్రామం ఉంది, అది ధర్మవరం తాలూకా ఆంధ్రం జిల్లాలో ఉంటుంది. చాలా కుగ్రామం. మేము చదువుకున్నప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా లేదు. మా ఫాదర్ అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. ఆ దీపాల్లో చదువుకునేవాళ్ళం. తర్వాత సేవా మందిరం అనే చోటుకి మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ చదువుకున్నాను. తర్వాత కొత్త చెరువుకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మా ఫాదరు అక్కడ కూడా నేను చదవడం జరిగింది. తర్వాత 10th క్లాస్ పరీక్ష నేను సేవా మందిరం హై స్కూల్ నుంచి ఇచ్చాను. 1972లో నేను ఎస్ఎస్సి ఎగ్జామ్ ఇచ్చాను. ఆ ఎస్ఎస్సి ఎగ్జామ్లో నేను టోటల్ అనంతపురం డిస్ట్రిక్ట్కు టాపర్గా నిలిచాను. అప్పుడు 80.17% వచ్చింది. 10th క్లాస్ ఎగ్జామ్ 1972లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇచ్చాను. తర్వాత
యూనివర్సిటీలో 3rd ర్యాంక్ వచ్చింది. సార్ అప్పుడు ఇంగ్లీష్లో నాకు 90% వచ్చింది. అప్పుడు మా తండ్రి గారు నన్ను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం కాలేజీలో చేర్చాలని అనుకున్నారు. కానీ అప్పుడు నిబంధనలు ఎలా ఉండేవంటే 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకుంటే ఇంటర్మీడియట్ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అనే నిబంధన ఉండేది. సో అందువల్ల నాకు ఇంగ్లీష్లో 90% మార్కులు వచ్చినప్పటికీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివే అవకాశం దొరకలేదు. హిందూపురం SDGS కాలేజీలో తెలుగు మీడియంలో నేను చదివాను 72-74. ఆ పీరియడ్లోనే యాక్చువల్గా ఆంధ్ర అజిటేషన్ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వల్ల యాక్చువల్గా మాకు అకాడమిక్ ఇయర్ లాస్ అయినప్పటికీ మా లెక్చరర్స్ అందరూ చాలా కృషి చేసి స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేసి ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేశారు. 74లో నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను SDGS కాలేజ్ హిందూపురం నుంచి. అప్పుడు NIT వరంగల్, అప్పుడు REC అనేవాళ్ళు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, సార్ దాంట్లో నాకు ఎలక్ట్రానిక్స్లో సీట్ వచ్చింది. నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో టాపర్గా నిలిచాను. 92.5% వచ్చింది. టాపర్ అంటే అప్పుడు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్లో మార్క్స్ చూసేవాళ్ళు. సో 370 అవుట్ ఆఫ్ 400 మార్క్స్ వచ్చాయి. 189 ఇన్ ఫిజికల్ సైన్సెస్ అండ్ 181 ఇన్ మ్యాథమెటిక్స్. సో 74లో నేను ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను. 74 to 79 REC అప్పుడు 5-year కోర్స్ ఉండేది. ఎలక్ట్రానిక్స్లో బీటెక్ పట్టాను పొందాను. తర్వాత ఎంటెక్ చేరాను IIT మెడ్రాస్లో. ఈ మధ్యలోనే నాకు ECIలో జాబ్ రావడం జరిగింది. ఆ ECIలో చేరాను. తర్వాత 79లోనే నేను ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ కూర్చున్నాను. సో ఆ ఎగ్జామ్ క్లియర్ చేసి 81లో నాకు UPSC కండక్ట్ చేసిన ఎగ్జామ్ బేసిస్ మీద ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో నాకు క్లియర్ చేయడం వల్ల ADTగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం, అప్పుడు PNT డిపార్ట్మెంట్ అనేవారు, సార్ 1981లో నేను ఆ డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్గా 6/7/1981లో జబల్పూర్లో మాకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సో అప్పుడు చేరినప్పటి నుంచి వివిధ డిపార్ట్మెంట్లో చాలా చోట్ల పనిచేశాను. ఆ తర్వాత ఫస్ట్ ప్రొబేషన్ తర్వాత నా కెరీర్ TECలో స్టార్ట్ అయింది. టెలికాం ఇంజనీరింగ్ సెంటర్లో చేరాను. తర్వాత 85లో DEగా ప్రమోషన్ వచ్చిన తర్వాత శాటిలైట్ ప్రాజెక్ట్లో చేరడం జరిగింది. తర్వాత మాకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది గాజియాబాద్లో, అడ్వాన్స్ లెవెల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్ అంటారు. దాంట్లో నేను 88 to 92 దాంట్లో పనిచేశాను. తర్వాత ఫర్దర్ ప్రమోషన్ మీద విజయవాడలో డైరెక్టర్ మెయింటెనెన్స్, అంటే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ వ్యవస్థను మెయింటైన్ చేసే జాబ్ అనమాట. సో విజయవాడలో జాయిన్ అయ్యాను. తర్వాత బెంగళూరుకు నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. తర్వాత జనరల్ మేనేజర్గా నాకు 2000 సంవత్సరంలో పదోన్నతి లభించింది. సో జనరల్ మేనేజర్ BSNLగా నేను కెననూర్ కేరళ సర్కిల్లో జాయిన్ అయ్యాను. తర్వాత 2003లో నేను ట్రాన్స్ఫర్ తీసుకొని ఏలూరు రావడం జరిగింది. సార్ సో ఏలూరులో 2003 నుంచి చాలా ఏళ్ళు పనిచేశాను. సుదీర్ఘ కెరీర్ అన్నమాట. అవును సార్. 2003 నుంచి 2015 వరకు పనిచేశాను. ఈ మధ్యలో నాకు ప్రమోషన్ మీద నార్త్ ఈస్ట్ CGMగా వెళ్ళాను. తర్వాత టెన్యూర్ కంప్లీట్ చేసుకుని దిమాపూర్ హెడ్ క్వార్టర్స్తో ఆ 3 స్టేట్స్ నా కంట్రోల్ ఉండేవి, నాగాలాండ్, మణిపూర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో అది చాలా ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి, అదేవిధంగా ఈ అండర్ గ్రౌండ్ వాళ్ళతో ప్రాబ్లమ్స్, ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఫేస్ చేసి నేను అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకొని, అఫ్కోర్స్ అప్పుడు ఆ టెన్యూర్ అయిన తర్వాత ఆ CGMగా వేరే చోట కూడా పోస్టింగ్ ఇస్తామని అన్నారు. కానీ మా అమ్మాయి భీమవరంలో చదువుతూ ఉండడం వల్ల తర్వాత మా పెద్దమ్మాయి పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో మళ్ళా ఏలూరుకే GMగా వచ్చాను. తర్వాత 2015లో CGM కేరళ వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి అక్కడ చాలా టర్మాయిల్ ఉండింది. అవన్నీ చాకచక్యంగా అవన్నీ పరిష్కరించి నేను
కేరళను మళ్ళా ట్రాక్లో తీసుకొచ్చి తర్వాత కేరళ కూడా అఫ్కోర్స్ మన అన్ని సర్కిల్స్లోకెల్లా ఎక్కువ ప్రాఫిట్ వచ్చే సర్కిల్ కేరళ. అక్కడ మంచి వర్క్ కల్చర్ ఉంది, తర్వాత మంచి నెట్వర్క్ ఉంది. సో అది కూడా ఆ పీరియడ్ కూడా నాకు చాలా నచ్చింది ఆ కేరళ సర్కిల్. తర్వాత తెలంగాణ తర్వాత అప్పుడు మురళీధర్ గారు సీజీఎం ఏపీ సర్కిల్ ఆయన రిటైర్ అయిన తర్వాత నన్ను హైదరాబాద్ రమ్మన్నారు. సో నేను పాప పెళ్లికి కానీ రెండో బాబు ఉద్యోగానికి కానీ హైదరాబాద్ కన్వీనియంట్గా ఉంటుందని 2016 జూలై 1 జూలై సీజీఎం ఏపీ సర్కిల్గా జాయిన్ అయ్యాను. నేను తర్వాత ఏపీ సర్కిల్కు నేను లాస్ట్ సీజీఎం, ఎందుకంటే నేను జాయిన్ అయిన తర్వాత కొన్నాళ్లకు బైఫర్కేట్ అయింది. తెలంగాణ సర్కిల్ అది ఇంకంబెంట్ సర్కిల్, తర్వాత ఆంధ్ర సర్కిల్ విత్ విజయవాడ హెడ్ క్వార్టర్స్ ఇంకో సర్కిల్ ఫామ్ అయింది. సో తెలంగాణ సర్కిల్కి నేను ఫస్ట్ సీజన్గా పనిచేశాను. ఒక తెలంగాణలో అప్పుడు చాలా ఛాలెంజెస్. అక్కడ మొత్తం తెలంగాణలో మనకు రెవెన్యూ వచ్చేది ఓన్లీ హైదరాబాద్. మిగతా జిల్లాల నుంచి కంపేర్ టు మన ఆంధ్ర సర్కిల్ జిల్లాలతో పోలిస్తే రెవెన్యూ చాలా తక్కువ. అదేవిధంగా మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అని అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు వాటర్ అందించడానికి వాళ్ళు తవ్వి పైప్స్ వేసేవాళ్ళు. ఆ క్రమంలో మన కేబుల్స్ బాగా డ్యామేజ్ అయిపోయి మన టవర్స్ అన్నీ డౌన్ అయ్యేవి. రియల్లీ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. వాటిని వెంటనే రిస్టోర్ చేసి ఆ జిఎంతో ఫాలో అప్ అయ్యి ఆ కేబుల్స్ను మన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ రిస్టోర్ చేసి ఆ టవర్స్ను మనం లైవ్ చేయడం, ఇది చాలా హెర్క్యులెంట్ టాస్క్గా ఉండేది. కానీ ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ పీరియడ్ ఆల్సో. తర్వాత అక్కడ హైదరాబాద్లో లీజ్ సర్క్యూట్స్కి చాలా డిమాండ్ ఉండేది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ లీజ్ సర్క్యూట్స్ రిక్వైర్మెంట్కు మన బిఎస్ఎన్ఎల్ మీద ఆధారపడేవాళ్ళు. సో నాకు కేటీ రామారావు నుంచి కూడా ఒక అవార్డు కూడా నేను తీసుకోవడం జరిగింది ఆ తెలంగాణ సీజన్గా ఉన్నప్పుడు. అదేవిధంగా ఆ తెలంగాణ పోలీస్ వాళ్ళకి సిమ్స్ కూడా ఇచ్చాం. మొత్తం తెలంగాణ పోలీసు నెట్వర్క్ అంతటికి సిమ్స్ కూడా సప్లై చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో నేను డీజీ పోలీస్తో కూడా ఇంటరాక్ట్ అయ్యేవాడిని. సో దట్ అది కూడా ఆ పీరియడ్ కూడా రియల్లీ ఇట్ వాజ్ ఛాలెంజింగ్ పీరియడ్. తర్వాత 2017 నవంబర్లో నాకు ఫర్దర్ ప్రమోషన్ అడ్వైజర్గా ప్రమోషన్ ఇచ్చి పూణేకి పోస్ట్ చేశారు. సో నేను 4th డిసెంబర్ 2017లో నేను పూణేకు వెళ్ళాను. సో ఎంటైర్ మహారాష్ట్ర ఎక్సెప్ట్ ముంబై, తర్వాత గోవా, ఇవి నా కంట్రోల్లో ఉండేవి. సో నేను నాగ్పూర్, గోవా, మహారాష్ట్ర, మిగతా ఎస్ఎస్ఎల్ అన్ని చోట్ల బాగా పర్యటించి ఆ డిఓటి ఎలా కంట్రిబ్యూట్ చేయగలదు ఈ టెలికాం నెట్వర్క్ గ్రోత్ అనే దాని మీద బాగా స్టడీ చేశాను. సో తర్వాత మిగతా ప్రైవేట్ ఆపరేటర్స్తో బాగా ఇంటరాక్ట్ అయ్యేవాడిని. సో వాళ్ళతో పాటు ఆ నెట్వర్క్ టెస్టింగ్ వెళ్ళేవాడిని. అదేవిధంగా అన్ని గ్రామాలకు మనం బ్రాడ్బ్యాండ్ ఇవ్వాలి సార్. ఎందుకంటే బ్రాడ్బ్యాండ్ ఉంటే తప్ప వాళ్ళు ఇంటర్నెట్ వాడుకోలేరు. అదేవిధంగా బ్యాంకింగ్ ఆపరేషన్స్ కూడా ఈ బ్రాడ్బ్యాండ్ ఉండడం ఎంతో ఇంపార్టెంట్. అందుకని నేను ఆపరేటర్స్ ఇన్సిస్ట్ చేసేవాడిని, అన్ని గ్రామాల్లో కూడా మీరు బ్రాడ్బ్యాండ్ ఇవ్వాలి మీ సెల్ నెట్వర్క్ ద్వారా అని అవి మానిటర్ చేసేవాడిని. సో ఇట్ వాజ్ ఎ గుడ్ పీరియడ్. తర్వాత నేను 2018 31 మార్చ్ నేను పూణేలో అడ్వైజర్గా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉండి అల్టిమేట్గా బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కూడా నేను టెలికాంలో డెవలప్మెంట్స్ను క్లోజ్గా ఫాలో అవుతున్నాను. తర్వాత ఈ సోషల్ మీడియాలో టెలికాం గురించి ఆర్టికల్స్, బిఎస్ఎన్ఎల్ కానీ మిగతా నెట్వర్క్ గురించి ఆర్టికల్స్ ఏమైనా వస్తే దాని మీద నా ఎక్స్పీరియన్స్ మీద, నా నాలెడ్జ్ బేస్ మీద దాని మీద నా కామెంట్స్ కూడా నేను రాయడం జరుగుతుంది. చాలామంది కామెంట్స్ కూడా లైక్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ టెలికాం సంబంధించిన సబ్జెక్ట్స్ మీద ఆర్టికల్స్ కూడా నేను రాస్తున్నాను. రాసి నేను
మీడియం బ్లాగ్లో వాటిని ప్రచురిస్తున్నారు. చాలామంది అవి చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. అదేవిధంగా హన్స్ ఇండియా తర్వాత బిజ్ బజ్ అనే పత్రికల్లో కూడా నా ఆర్టికల్స్ పడ్డాయి. ఇంతవరకు 9 ఆర్టికల్స్ రాశాను. ఇంకా ముందు కూడా ఆర్టికల్స్ రాయాలని అనుకుంటున్నాను. సో ఈ విధంగా టెలికాం ఎందుకంటే టెలికాం చాలా డెవలప్ అవుతున్నటువంటి ఫీల్డ్. మన ఇండియాలో స్పేస్ టెక్నాలజీ అదేవిధంగా టెలికాం టెక్నాలజీ రెండే బాగా డెవలప్ అవుతున్నాయి. టెలికాంలో ఈ 5G టెక్నాలజీ రాబోతుంది, మేబీ కొన్న తర్వాత 6G టెక్నాలజీ. అదేవిధంగా ఇప్పుడు చాలా డిస్కషన్ ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ మీద చాలా డిస్కషన్ జరుగుతుంది. అంటే ఏంటి సార్? ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ అంటే ఇప్పుడు కోర్ నెట్వర్క్, టెలికాం సెల్ నెట్వర్క్లో 2 భాగాలు ఉంటాయి. కోర్ నెట్వర్క్ అంటే బిఎస్సి, ఎంఎస్సి ఇవన్నీ కోర్ నెట్వర్క్. బీటీఎస్ అంటే మన టవర్, ఓకే, తర్వాత కస్టమర్ను ఆ టవర్కి అనుసంధానం చేయడం, ఇది బీటీఎస్ కిందకి వస్తుంది. ఓపెన్ ర్యాన్ నెట్వర్క్ అంటే ఇప్పటివరకు ఏమవుతుందంటే మీరు కోర్ నెట్వర్క్ ఎక్కడ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో, సో కోర్ నెట్వర్క్ హోవాయి నుంచి తీసుకుంటే ఈ బీటీఎస్ ఆ నోడ్ బి కూడా వాడి దగ్గర నుంచి తీసుకోవాలి. ఇంకా ప్రొప్రైటరీ అయిపోయేది. ఇప్పుడు అలా కాకుండా ఓపెన్ ర్యాన్ అంటే మీరు ఇవి డీలింక్ అయిపోయినాయి. సో ఈ బీటీఎస్ ఎక్విప్మెంట్ మీరు ఎవరి దగ్గర తీసుకోవచ్చు, కానీ ఓన్లీ థింగ్ ఈస్ ఆ బీటీఎస్ ఆ కోర్ నెట్వర్క్తో అనుసంధానం కావాలి. అదేవిధంగా ఈ బీటీఎస్ ఆ నోడ్ బిని ఫర్దర్గా డిసింటగ్రేట్ చేశారు. రేడియో యూనిట్, తర్వాత సెంట్రల్ యూనిట్, తర్వాత కంట్రోల్ యూనిట్, విధంగా 3గా డివైడ్ చేసి ఈ 3 యూనిట్లు ఎవరైనా సప్లై చేయొచ్చు. సో దీనివల్ల ఈ సాఫ్ట్వేర్ తర్వాత వీటికంతకి సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలపర్స్కి మంచి అవకాశం, అదేవిధంగా ఈ వెండర్స్ కూడా మంచి అవకాశం. మీరు ఒక రేడియో యూనిట్ మీరు చేస్తారు, ఇంకొకరు సెంట్రల్ యూనిట్ ఒకరు చేస్తారు, కోర్ యూనిట్ ఒకరు చేస్తారు, లైక్ దట్. ఈ విధంగా వెండర్ డెవలప్మెంట్ జరుగుతుంది. సాఫ్ట్వేర్ డెవలపర్స్కి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అదేవిధంగా సిస్టమ్ ఇంటగ్రేటర్ అంటే ఈ అన్నింటినీ అనుసంధానం చేసేవాళ్ళు. సో ఈ విధంగా అందరికీ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మోనోపలి అనేది ఉండదు. తర్వాత వెండర్స్ వాళ్ళు ప్రొప్రైట్ ఐటమ్ ఇచ్చి మనల్ని ప్రైజెస్ రైజ్ చేసి అలా చేయడం జరగదు. సో ఈజ్ గుడ్. ఇది ఓపెన్ ర్యాన్కు చాలా డిమాండ్ ఉంది, చాలా టాక్ జరుగుతుంది. ఈజ్ హాట్ టాపిక్ అనమాట. దీన్ని నిన్న రాత్రి కూడా ఒక డిస్కషన్ జరిగింది. సో ఇటువంటి టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఓపెన్ ర్యాన్ టెక్నాలజీ ఈ 5G రోల్అవుట్కు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఈ కొత్త టెక్నాలజీస్తో నేను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ దాన్ని నేను అర్థం చేసుకొని మిగతా వాళ్ళకు అర్థమయ్యే విధంగా నేను ఆర్టికల్స్ రాస్తున్నాను. చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. సో దట్ వే ఈ టెలికాం ఇండస్ట్రీకి ఈ విధంగా నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఈ సేవ చేయడానికి అవకాశం ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. అవును సార్. అంటే మీరు పనిచేసిన కాలంలో ఇంచుమించు 150 సంవత్సరాలు డిఓటీ కానీ టెలికాం కానీ మొత్తం ఈ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ చేసింది. కాకపోతే ఇప్పుడు ఈ టెలికాం సెక్టార్లో పెను మార్పులు అని చెప్పాలేమో సార్. ఈ పెను మార్పుల వల్ల 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన బిఎస్ఎన్ఎల్ భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? దీంట్లో ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చూసుకుంటే విఆర్ఎస్ తర్వాత ఇప్పుడున్న వాళ్ళు అందరూ కూడా ఎనర్జెటిక్ అని, అంటే యువకులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో అనుభవాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఈ బిఎస్ఎన్ఎల్ 21వ పుట్టినరోజు ఫార్మేషన్ డే సందర్భంగా ఇది 10 కాలాల పాటు సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్న ఈ సందర్భంలో మీ అభిప్రాయం, మన వాళ్ళని ప్రోత్సహిస్తూ మీ అభిప్రాయాన్ని కూడా చెప్పాల్సిందిగా కూడా. ఈ సందర్భంగా 1 అక్టోబర్ 2021 బిఎస్ఎన్ఎల్ 22వ సంస్థాపన దినోత్సవం జరుపుకుంటోంది. సో ఆ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులందరికీ నా శుభాకాంక్షలు, నా ఆశీస్సులు కూడా తెలియపరుస్తున్నాను. తర్వాత బిఎస్ఎన్ఎల్ అఫ్కోర్స్ FTTH ఫైబర్ టు ది హోమ్ దాంట్లో చాలా బాగా పనిచేస్తుంది. దాని రెవెన్యూ కూడా పెరిగింది కంపేర్ టు ఫైనాన్షియల్ 21లో FTTH రెవెన్యూ పెరిగింది. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ FTTH చాలా డిమాండ్ ఉంది.
అదేవిధంగా ఎక్కడైతే ఫైబర్ లేదో అక్కడ భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీస్ ద్వారా, అంటే వైర్లెస్ నెట్వర్క్ ద్వారా, లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ ద్వారా బిఎస్ఎన్ఎల్ ఎఫ్టీహెచ్ కనెక్షన్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంది. ఇది చాలా యూనిక్ ఫీచర్ అనమాట. సార్ సో దట్ వే ఫైబర్ ఉన్న చోట రెగ్యులర్ ఎఫ్టీహెచ్, ఫైబర్ లేని చోట ఈ భారత్ ఫైబర్ సర్వీస్ ద్వారా ఎఫ్టీహెచ్ కనెక్షన్స్ అందజేస్తూ ఉంది. ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫైబర్ కనెక్షన్ కావాలనుకుంటారు, ఎక్కువ స్పీడ్ కావాలి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి కానీ, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ, అన్నిటికీ ఎక్కువ స్పీడ్ ఉన్నటువంటి బ్రాడ్బ్యాండ్ కావాలి. కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఎఫ్టీహెచ్ కనెక్షన్ చాలా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను బిఎస్ఎన్ఎల్ ఎక్స్ప్లాయిట్ చేసి ఇంకా ఎక్కువ ఎఫ్టీహెచ్ కనెక్షన్స్ ఇచ్చి దాని బిజినెస్ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎంటర్ప్రైజ్ బిజినెస్లో కూడా బిఎస్ఎన్ఎల్కి మంచి అవకాశాలు ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ఈ రంగంలో కూడా ఎంటర్ప్రైజ్ బిజినెస్ కూడా బాగా రెవెన్యూ సంపాదించింది. కంపేర్ టు ఫైనాన్షియల్ ఇయర్ 2021లో ఎక్కువ రెవెన్యూ వచ్చింది. మనకు ఓన్లీ ఛాలెంజెస్ మొబైల్ రంగము. మనం ఇంకా 3Gలోనే ఉన్నాము. అఫ్కోర్స్ 4G లో ఇంకా సర్వీసెస్ స్టార్ట్ కాలేదు, కానీ కొన్ని చోట్ల 3G స్పెక్ట్రమ్ను ఉపయోగించి 4G సేవలు అందిస్తున్నాం. ఇదే విధంగా ఈ మొత్తం ఆల్ ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ 4G సర్వీసెస్ రావాలి. దీనికోసం నేను అఫ్కోర్స్ ఈ పత్రికలు అన్ని సోషల్ మీడియా ఫాలో అవుతున్నాను. టీసీఎస్ లెడ్ కన్సార్షియం ఈ మధ్యనే వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేశారు, తర్వాత ట్రయల్స్ కూడా చేస్తున్నారు. టీసీఎస్, తర్వాత తేజ నెట్వర్క్, సిడాట్, ఈ ముగ్గురు కలిసి మనకు బహుశా వాళ్ళు ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు. వాళ్ళు బహుశా బిఎస్ఎన్ఎల్ వాళ్ళని చూస్ చేసుకోవచ్చు. సో ఆ నెట్వర్క్ రోల్ అవుట్ అయితే దట్ ఈస్ ద ఫస్ట్ ఇండిజినియస్ 4G నెట్వర్క్. ఎందుకంటే ప్రైవేట్ ఆపరేటర్స్ దగ్గర ఉన్న టెక్నాలజీ అది మన ఇండియన్ టెక్నాలజీ కాదు. సో ఫస్ట్ ఇండియన్ టెక్నాలజీతో మన బిఎస్ఎన్ఎల్లో ఈ 4G రోల్ అవుట్ జరగవచ్చు. సో అది ఆత్మనిర్భర్ ప్రిన్సిపల్కి అనుగుణంగా ఉంటుంది. ఇదంతా మనం బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు గర్వించదగిన విషయం. సో త్వరలోనే బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ రోల్అవుట్ అవుతుందని, తర్వాత ఆ 4G రోల్అవుట్ 4G నెట్వర్క్ క్వాలిటీ మిగతా ఆపరేటర్ల నెట్వర్క్ క్వాలిటీకి ధీటుగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఆ 4G నెట్వర్క్ క్వాలిటీ మనం కంపీట్ చేసుకోగలిగితే మనం అగైన్ కస్టమర్స్, మనం ఎవరైతే 4G లేకపోవడం వల్ల వేరే ఆపరేటర్స్కి మైగ్రేట్ అయిన కస్టమర్స్ మళ్ళా మనకు తిరిగి రావడానికి అవకాశం ఉంది. సో ఈ 4G సేవలు అందించిన తర్వాత ఈ టీసీఎస్ లెడ్ కన్సార్షియం చెప్పారు, ఈ ఎక్విప్మెంట్ ఫర్దర్గా మేము 5G కూడా అప్గ్రేడ్ చేస్తాం బై 2023 అని వాళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుతం 4G నెట్వర్క్ ఇచ్చి తర్వాత 5Gకి కూడా మనం అప్గ్రేడ్ అవుతామని నేను ఆశిస్తున్నాను. 30th January 1988లో నాకు వివాహమైంది. నా ధర్మపత్ని పేరు ఇందిర. మాది అనుకూల దాంపత్యం. తర్వాత నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా నా వెంటే ఆమె వచ్చింది, నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది. అందుకు ఆమెకు ధన్యవాదాలు. తర్వాత నాకు 2 కుమార్తెలు. పెద్ద అమ్మాయి అపర్ణ, అమ్మాయి ఎంఫార్మసీ చదివింది. బీఫార్మసీ తాడేపల్లిగూడెంలో చదివి ఎంఫార్మసీ బెంగళూరులో కేఎల్ఈ యూనివర్సిటీలో చదివింది. ఆ ఎంఫార్మసీ చదువుతున్నప్పుడే ఆమె క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చింది. తర్వాత ఫార్మసీలో ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది, మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత ఆమెకు 2019లో వివాహమైంది. నా అల్లుడు మౌసం, ఆయన బెంగళూరులో డెల్లో పనిచేస్తున్నారు. బెంగళూరులో నాతో పాటు ఉంటున్నారు వాళ్ళు. తర్వాత నా రెండో అమ్మాయి పేరు అఖిల. అమ్మాయి బీటెక్ భీమవరం విష్ణు ఉమెన్ కాలేజీలో పూర్తి చేసి ఆమె కూడా క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చింది. తర్వాత ప్రస్తుతం టీసీఎస్లో ఆమె పనిచేస్తూ ఉంది. ఆమె కూడా సాఫ్ట్వేర్, ఆమె సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అటువంటి ఫీల్డ్లో పనిచేస్తూ ఉంది. సో ఆమె కూడా మంచి పేరుంది టీసీఎస్లో. ఆమెకు
20 నవంబర్లో వివాహమైంది. అల్లుడు అరవింద్ ఆయన ఎంటెక్ చేసి ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రంగంలో పనిచేస్తున్నాడు. తర్వాత ఆయన హైదరాబాద్లో టెక్ మహేంద్రలో ఉండేవారు. ఈ మధ్యనే ఆయనకు వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతున్నారు. ఆయన కూడా బెంగళూరుకు రావచ్చు. ఎస్సీఎల్లో ఆయనకు హైయర్ శాలరీలో తీసుకున్నారు. సో దట్ వే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు చక్కగా సెటిల్ అయ్యారు. అల్లుళ్ళు కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. సో మా అమ్మాయిని చక్కగా చూసుకుంటారు. సో నేను దేవుడికి నా ధన్యవాదాలు తెలియవచ్చు. అదే సార్, మీరు మీ నాన్నగారిని గురించి కూడా ఎక్కువగా చెప్తుంటారు మాకు. అంత అదే వారి గురించి కూడా 2 మాటలు. మా ఫాదరు టీచరు. చాలా తక్కువ మందికి అదృష్టం ఉంటుంది, అంటే వాళ్ళ ఫాదరే టీచర్గా ఉండడం. సార్ ఓకే, సో నా అదృష్టాన్ని చెప్పుకుంటాను. నేను మాకు ఇంగ్లీషు క్లాస్ తీసుకునేవాళ్ళు మా ఫాదరు. తర్వాత నేను 10th క్లాస్లో పాస్ అయిన తర్వాత ఆ కాండక్ట్ సర్టిఫికేట్లో మా ఫాదర్ హెడ్ మాస్టర్గా మా కాండక్ట్ అంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని రాయడం జరిగింది. అప్పుడు మిగతా టీచర్స్ అన్నారు, అదేం సార్ మీ అబ్బాయి అయినా అతనికి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని రాశారు, మిగతా వాళ్ళు గుడ్ ఇచ్చారు కదా, ఈయనకి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని ఎందుకు ఇచ్చారు అన్నారు. అప్పుడు మా ఫాదర్ చెప్పారు, మిగతా స్టూడెంట్స్ యొక్క కాండక్ట్ నేను వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు మాత్రమే గమనిస్తాను, కానీ ఇతనికి కాండక్ట్ నేను స్కూల్లో ఉన్నప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా గమనించాను. అంటే 24 గంటలు ఆయన కాండక్ట్ గమనించాను కాబట్టి ఆ విధంగా నేను అతనికి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని రాశాను అన్నారు. గ్రేట్. సో ఆ విధంగా ఆయన ఒక మంచి టీచరు, ఒక మంచి పేరెంట్, నన్ను చాలా చక్కగా గైడ్ చేశారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆయన హెడ్ మాస్టర్గా పనిచేస్తూ వాళ్లకు ఓకే అంత హెడ్ మాస్టర్ అంటే మీకు తెలుసు టీచర్కి ఎక్కువ ఇన్కమ్ ఉండదు, అయినప్పటికీ ఆయన చాలా కష్టపడి నన్ను వరంగల్ కాలేజీలో చదివించారు. ప్రతి నెల మనీ పంపించేవారు. అఫ్కోర్స్ నాకు స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చేది, బట్ ఈ విధంగా ఆయన నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి, యాక్చువల్గా నేను 10th క్లాస్ చదివిన తర్వాత ఆ మంచి మార్కులు వస్తే ఎవరో చెప్పారు, సార్ మీ అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయి, మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో అతన్ని క్లర్క్గా చేర్పించండి, ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జస్ట్ మార్కుల బేసిస్ మీద వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు, మీరు ఎందుకు పై చదువులు చదివిస్తారు, ఆ ఖర్చు ఎందుకు పెట్టుకుంటారు అన్నాడు ఆయన. నో మా కొడుకు ఇంజనీర్ కావాల్సిందే అని ఆయన పట్టుబట్టి ఇంటర్మీడియట్లో చేరడం జరిగింది. ఇంటర్మీడియట్ తర్వాత కూడా అప్పుడు కూడా మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. అప్పుడు ఎల్ఐసిలో జాబ్స్ పడ్డాయి. అప్పుడు కూడా మా ఫాదర్ యొక్క స్నేహితులు అడ్వైస్ చేశారు, ఎల్ఐసిలో జీతం పడింది, ఇంజనీర్లకు పెద్ద ఉద్యోగ అవకాశాలు లేవు, నిరుద్యోగ సమస్య ఉంది ఇంజనీర్లకు, ఎందుకు మీరు చదివిస్తారు, 5 ఏళ్ళు అతన్ని మీరు పోషించాలి, నెల నెల డబ్బులు పంపించాలి, ఖర్చు మీకు, పైగా మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు మీరు ఖర్చు భరిస్తారు, అతన్ని మీరు ఉద్యోగం చేపిస్తే మీకు సపోర్ట్గా ఉంటారు అని కూడా అన్నారు. అప్పుడు కూడా మా ఫాదర్ ఒప్పుకోకుండా, లేదు ఇతను ఇంజనీర్ కావాలి, మా కాన్సెన్లో ఫస్ట్ ఇంజనీర్ కావాలని చాలా పట్టుబట్టి వరంగల్ కాలేజీలో చేర్చారు. తర్వాత బీటెక్ తర్వాత అప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడు నాకు సపోర్ట్ కావాలి, మీరు ఉద్యోగంలో చేరమన్నారు. సో అప్పుడు నేను ఎంటెక్ చేస్తూ అప్పుడు ఈసీఐలో జాబ్ వచ్చినప్పుడు చేరాను. సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి నాకు మా ఫాదర్ యొక్క ఎంకరేజ్మెంట్, గైడెన్స్ ఉండేది. అది ఫాదర్కు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదే సార్, మీకు తల్లిదండ్రులు అంటే చాలా ఇది. ఒకసారి మనం హైదరాబాద్లో ఉండగా మీకు హైదరాబాద్లో స్టేట్ అవార్డు హిందీ షీల్డ్ వచ్చినప్పుడు మీరు ఆ షీల్డ్ని తీసుకెళ్ళి మీ అమ్మగారికి చూపించి, అంటే మామూలుగా పిల్లలు ఏది సాధిస్తే వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు, మీరు జిఎం పోస్ట్లో ఉండి కూడా మీరు మీ అమ్మగారికి ఆ విజయాన్ని చక్కగా, ఆవిడికి మీరు తల్లికి ఎప్పుడు కూడా పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు పిల్లలే కాబట్టి అది నాకు చాలా మెమరబుల్ ఈవెంట్ సార్. ఎందుకంటే కొంత వయసు వచ్చాక కొంతమంది పేరెంట్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోతున్నారు ఈ జనరేషన్లో, అంటే వాళ్ళకున్న బిజీలో కానీ. కాబట్టి ఇది నేను ఒక సందేశంలా భావించాను. మనం పెద్దవాళ్ళమైనా పేరెంట్స్లో ఎక్కడున్న వాళ్ళతో మనం మన ఆనందాన్ని
చిన్న చిన్న ఆనందాలను కూడా షేర్ చేసుకోవడంలో చాలా సంతోషం ఉందని మీ ద్వారా నేను గ్రహించాను. చాలా సంతోషం సార్. ఇలాగే బిఎస్ఎన్ఎల్ అభివృద్ధిలో మీ యొక్క పాత్ర చాలా గొప్పది. దాన్ని మీరు బిఎస్ఎన్ఎల్లో ఉన్నంతకాలం ఎక్కువగా బిఎస్ఎన్ఎల్ గురించి ఆలోచిస్తూ ఉండేవారు. అలాగే ఎక్కువ అవర్స్ కూడా ఆఫీస్లో మీరు స్పెండ్ చేసి ఏ ఆర్డర్ వచ్చినా కానీ ముందు జిఎం గారే ముందు ఆ సెక్షన్ కన్నా ముందు సెక్షన్ ఆఫీసర్ కన్నా కూడా జిఎం గారే ముందు దాన్ని నెట్లో కానీ ఇంటర్నెట్లో కానీ చూసి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. అంచేత ఆంధ్రప్రదేశ్లో అనంతరామ్ గారు అంటే చాలా అంటే తెలుగువారు అవటమే కాదు, అలాగే కేరళ నార్త్ ఈస్ట్లో కూడా పనిచేసి అనేక చోట్ల పనిచేసి మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకున్నారు. డిపార్ట్మెంట్లో అడ్వైజర్ టు డిఓటి అన్నది చాలా తక్కువ మంది చేసి ఉంటారు. ఆ స్థాయి వరకు వెళ్ళి మీరు ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలను కూడా పెంచినట్లు ఉండేది. మేము డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు ఎక్కువగా డిఈలు కూడా తమిళన్సే ఉండేవారు. ఆ రకంగా మీరు మీ దాంపత్యం జీవితం ఇంకా 100 ఏళ్ళు సుఖంగా సాగాలని, అలాగే మీ పిల్లలు ఇంకా అభివృద్ధిలోకి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మీరు చేసిన సేవలకి మించి ఆ భగవంతుడు మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్స్ సార్, నాతో మాకు ఇంత సమయాన్ని ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విశ్వనాథ్ చారి గారు. మీ ద్వారా నేను మరొకసారి మన బిఎస్ఎన్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో బిఎస్ఎన్ ఉద్యోగులు ఈ 22వ సంస్థాపన దినోత్సవం రోజు మరొకసారి అందరూ వాడు నడుము కట్టుకొని మళ్ళీ మన బిఎస్ఎన్ఎల్ గత వైభవాన్ని మళ్ళీ మనం తీసుకురావడానికి మనం అంతా ప్రయత్నం చేయాలి. 4G సర్వీసెస్ త్వరలోనే మన బిఎస్ఎన్ఎల్ ఆరంభిస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.